ప్రాయము కలిగిన సొలొమోన్. అంటే సొలొమోన్ మీద ఏముంది? జ్ఞానాత్మ ఉన్నది. దావీదు మీద ఏముంది? జ్ఞానాత్మ ఉన్నది. యేసో మీద ఏముంది? ఇట్టి ఆత్మ గలవారు ఎవరు? జ్ఞానము కలిగిన ఇట్టి ఆత్మ గలవారు ఎవరు? యెహోషువ మీద ఏముంది? జ్ఞానాత్మ ఉంది. మోషే మీద ఏముంది? జ్ఞానాత్మనే ఉంది. అందుకే ఏదైతే ఉందో చేతులు పెడితే వాళ్ళు ఏమైపోయారు? మోషే చేతులు పెట్టినప్పుడు జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడు. అందుకే వాళ్ళ జీవితం అంతా విక్టోరియస్ గా ఉంది. ఈ భూమి మీద కావలసిన సంపద కూడా ఉంది. సర్వ సంపదలతో ఉండి వారి జీవితాన్ని సుఖంగా నెమ్మదిగా ఆ ప్రభువును చూసుకుంటూ ముందుకు వెళ్ళి పరలోక రాజ్యాన్ని చేరారు. ఈరోజు వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం కంటే, వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు, అపరించి సంపాదించడం కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. మీరందరూ జ్ఞానాన్ని పొందబోతున్నారు. దేవుని గురించిన జ్ఞానాన్ని పొందబోతున్నారు. ఇటువంటి స్పిరిట్ మీ మీదకి రాబోతుంది. ఈ సూపర్ న్యాచురల్ స్పిరిట్ మీ మీద ఆపరేట్ కాబోతుంది. సూపర్ న్యాచురల్ స్పిరిట్ మీ జీవితంలో పనిచేయబోతుంది. ఈ సూపర్ న్యాచురల్ స్పిరిట్ మీ హార్ట్ లో, మీ వరల్డ్ లో పనిచేసి దేవుని మర్మాలు మీ నోటి గుండా బయలు రాబోతున్నాయి. వింటున్నారండి? అప్పుడు ఏమవుతుంది? ప్రజలు వింటున్నప్పుడు ఆశ్చర్యపడతారు. అరే, ఎలా ఇతనికి ఎలా తెలిసింది? ఎలా ముందే చెప్పేస్తున్నాడు కొడుకని, ముందే ఎలా చెప్తున్నాడు కుమారుడని, ముందే పేరెట్లా చెప్తున్నాడు, ముందే ఎలా వీరింట్లో ఈ ప్రాబ్లం ఎలా చెప్తున్నాడు, ఈ సమస్య ఎలా చెప్తున్నాడు, ఇది ఎలా చెప్తున్నాడు, అది ఎలా చెప్తున్నాడు, ఆశ్చర్యపడతా ఉంటారు. నువ్వు చెప్తా ఉంటే నీ దగ్గరికి బంగారం, వెండి, భూమి అన్ని ఆటోమేటికలీ లోక సంపద తన్నుకొని వచ్చేస్తా ఉంటది. నీకు కావాల్సిందంతా వస్తా ఉంటది. నువ్వు దాంతో దేవుని ప్రేమించుకుంటూ, మరలా అంటున్నా, పేదలకు ఇచ్చుకుంటూ, దేవునికి ఇచ్చుకుంటూ అనేక రకాలుగా నీవు బ్లెస్ అవుతావు, ఇతరులు కూడా బ్లెస్ అవుతారు. ఈరోజు యేసు నామములో వెండి కాదు మనం సంపాదించదు, బంగారంగా సంపాదించాల్సింది జ్ఞాన లాభము నొందుట మేలట. కంటిన్యూ చేయి తల్లి. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. అంటే ఏదమ్మా, ఎంత వాల్యుబుల్ అది. అంటే డైమండ్స్, గోల్డ్ అంటే పెంచుతున్నాడు. వెండి కాదురా, బంగారం కాదురా, పగడం పెంచుకుంటూ పోతున్నాడు. పగడముల కంటే దాంతో సమానం కాదు, దానికంటే ప్రియమైనది నీ యేసయ్య. ప్రియమైన వాడు యేసయ్య. ధవలవనుడు, రత్నవనుడు. నీ ఆత్మ రక్షిస్తాడు, నీ దేహాన్ని స్వస్థపరుస్తాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అందుకే నేను ఇంతకు స్టార్టింగ్ లో చెప్పాను, యేసుని ఎక్కడ అడిగితే యేసుతో పాటు అన్ని వచ్చేస్తాయి. అందుకే కొత్త నిబంధనలో రోమీయులకు రాసిన పత్రికలో తన సొంత ప్రియ కుమారునిచ్చుటకు తీయని దేవుడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించాడు అంటే, యేసుతో పాటు నీకేమొస్తుంది? సమస్తం వస్తుంది. దాన్నే సంపద, సర్వ సంపద అంటున్నా నేను, కొంచెం ఇండైరెక్ట్ డైరెక్ట్ గా. అదే సొలొమోను కోరుకున్నాడు, అదే యేసు కలిగి ఉన్నాడు, అదే యెహోషువ మీదకి వచ్చింది. ఏ జ్ఞానం అయితే వాళ్ళు కోరుకున్నారో ఆ జ్ఞానం వారికి వచ్చింది. అందుకే ఈ లోకపరంగా వాళ్ళు చాలా అద్భుతంగా బ్లెస్ అయ్యారు. వాళ్ళ ముందట ఏది కూడా నిలవలేదు, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. మనం పగడముల కంటే అది ప్రియమైనదంట. నీవిష్ట వస్తువులన్నీ దేవునితో సమానములు కావు, జ్ఞానముతో సమానం కాదంట. ఈ లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానముతో. అంటే మర్మమయున్న, మీరు కొత్త నిబంధనలకు వస్తే మర్మమయున్న జ్ఞానం అంట యేసు ప్రభు. మర్మమయున్న మర్మం అంట యేసు ప్రభు. అంటే కనుగొనలేమంట యేసు ప్రభు, చూడలేరంట. అలాంటి ఆ చూడలేని యేసు, వాక్యమైన యేసు ఇప్పుడు ఏమైపోయాడు? శరీరధారిగా వచ్చి కలవరి శిలువలో ఆ దేవుడే శరీరంగా వచ్చి ప్రాణం పెడుతున్నాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యమైన కార్యం. అవును, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. కాబట్టి ఇప్పుడు ఏం కోరుకోవాలా? లోక సంపద, జ్ఞాన సంపద. జ్ఞానము సంపాదించాలా. జ్ఞానము సంపాదిస్తే ఆటోమేటికలీ లోకపరముగా నీకు కావలసిన సంపద, సర్వ సంపదలు కూడా వాటిలోనే ఉన్నాయి. చూద్దాం, కంటిన్యూషన్ చేయి తల్లి. 16-17 కూర్చోవు తల్లి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. అందుకే సొలొమోను అడగపోయినా ఏమంటాడు? నీకు దీర్ఘాయుషుని అంటాడు. అంటే జ్ఞానం కుడి చేతిలో ఏముంది? జ్ఞానం అడిగాడు అంతే. ప్రభు ఏమంటున్నాడు? నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను, నీకు దీర్ఘాయుషు. ఆటోమేటిక్ అంటున్నాడు. అంటే జ్ఞానం కుడి చేతిలో ఏముందంట?
దాని కుడి చేతిలో, దాని కుడి చేతి దీర్ఘాయువు. కుడి చెయ్యి అంటే కుడి చెయ్యి ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు వ్యక్త జ్ఞానమా, జ్ఞానం వ్యక్త లేకపోతే ఉట్టి జ్ఞానమేనా? మీకు ఇది అర్థం కావాలి, అండర్స్టాండ్ అవ్వాలి. అంటే ఉట్టి జ్ఞానమేనా వ్యక్త? అంటే దేవుని ఆత్మనా? అంటే దేవుని ఆత్మ అంటే వ్యక్తి అన్నట్టు అర్థం. అంటే అటు అర్థం ఏంటిది? క్రీస్తు అని అర్థం. అంటే క్రీస్తు కుడి చేతిలో ఏముంది? కుడి చేతిలో ఏమున్నాయంట? దీర్ఘాయువు. దీర్ఘాయువు ఉంది. దాని ఎడమ చేతులు అంటే దాని కాదు అక్కడ జ్ఞానం. జ్ఞానం అంటే ఎవరు కాదు, యేసు. అంటే యేసు ప్రభు కుడి చేతిలో, ఎడమ చేతిలో ఏముంది? కుడి చేతిలో ఎడమ చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో దీర్ఘాయువు. ధనఘనతలు ఉన్నాయి. ఘనఘనత. ఎవరిని కోరుకున్నాడు సొలొమోను? దేన్ని కోరుకున్నాడు? దేవుని కోరుకున్నాడు. క్రీస్తునే కోరుకున్నాడు, యేసునే కోరుకున్నాడు. అంటే తండ్రి అనే దేవుణ్ణి ఏమని కోరుకున్నాడు? క్రీస్తే నాకు కావాలా, యేసే నాకు కావాలా. అంటే ఎప్పుడో యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ యేసు ప్రభుని, ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే కోరుకున్నాడో తండ్రి వెంటనే కదిలింపబడి యేసుతో పాటు ఇవి చెప్పకపోయిన ఇవన్నీ చేశాడు, అడక్కపోయిన ఇవన్నీ చేశాడు. దాని కుడి చేతిలో దీర్ఘాయు, దాని ఎడమ చేతులు. అందుకే వెంటనే అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, నీకు దీర్ఘాయుష్ ఉంటది, నీకు ఐశ్వర్యం ఉంటది, నీకు ఘనతలు ఉంటాయి, నీకు కోరకపోయినా వీటిని ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎందుకు? నువ్వేం కోరుకున్నావు? అస్సలైన దాన్ని కోరుకున్నావు, శ్రేష్టమైన దాన్ని కోరుకున్నావు, కోరవలసిన దాన్ని కోరుకున్నావు. ఏం కోరుకోవాలి? కరెక్ట్గా దాన్ని కోరుకున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానాన్ని, నా సొంత ప్రియకుమారుని కోరుకున్నావు. నా ప్రియకుమారుడితో పాటు నీకేమిస్తున్న పట్టు అని వాటన్నిటి ఏ రాజుకు లేని ధన ఘనతలు ఇచ్చి, మరి చాలా భూమి మీద సంపద గల వ్యక్తి కాదు, సర్వ సంపదల గల వ్యక్తిగా మార్చేశాడు. ఏ రాజుకు లేని ప్రభావ వైభవాన్ని చేశాడు. ఏ రాజు కట్టలేనటువంటి కట్టలు ఇచ్చేశాడు. ఏ రాజుకు లేని ఆధిక్యతలు ఇచ్చేశాడు. కారణం ఏంటంటే ఒక్క జ్ఞానాన్ని కోరుకున్న కారణాన్ని బట్టి అతనికి మిగతావన్నీ వచ్చేసినాయి. ఈ రాత్రి కాలంలో ఈ సంపద మారబోతుంది. మరలా అంటున్నా, ఈ స్పిరిచువాలిటీ కూడా మారబోతుంది. నీ లోకపరమైన విషయాలు కూడా మారబోతున్నాయి. ఎందుకు తెలుసా? జ్ఞానాన్ని అడిగితే జ్ఞానముతో పాటు ఇవన్నీ కూడా నీ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో తన ఘనతలు. చదువుతాను 17వ వచనం కూడా చదివి ఆగిపోతాలి. 17వ వచనం కరెక్ట్ చదువుతాలి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. జ్ఞాన మార్గములో నడిస్తే రమ్య మార్గం అంట. అంటే శత్రువు అక్కడ గుర్తుపట్టలేడంట, నిన్ను ముట్టుకోలేడంట, నిన్ను తాకలేడంట. అందుకే ఎలీషాని ఎవడు కూడా ముట్టుకోలేడు. ముట్టుకున్నామని దగ్గరకు వచ్చినా వాళ్ళు బ్లైండ్ అయిపోయారంట. ఎందుకు? రమ్యమైన మార్గంలో వెళ్తున్నాడు ఆయన, జ్ఞాన మార్గంలో వెళ్తున్నాడు. అంటే ఇంకొక విధంగా చెప్పండి, శత్రు కనిపెట్టలేనటువంటి సీక్రెట్ స్టేటస్ లో ఉన్నాడు ఆయన. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని పరిపూర్ణ జ్ఞానవరములో ఉన్నాడు ఆయన. జ్ఞానవరాన్ని బట్టి అతని ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడికో దొంగలించిన ఆ వ్యక్తి గెహాజీ ఉన్నాడు, పాప అనుకున్నాడు కదా, దొబ్బేసి ఆ దొంగలించేసి ఎవరో వచ్చి ఆ పలాంది ఇస్తానంటే ఆయన తీసుకోలే, రిజెక్ట్ చేశాడు. మా గురువు లేకపోతే నన్ను నడిపించే నాయకుడు తీసుకోలే, నేను తీసుకుంటాను, సీక్రెట్ గా వెళ్ళి తీసుకుంటాడు. అప్పుడు అంటాడు కదా, నా మనసు నీతో కూడా రాలేదా? ఇంట్లో కూర్చున్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? మనసు కాదు పోయింది, తన స్పిరిట్ అంట, తన మైండ్ అంట. ఇంకో విధంగా చెప్పాలంటే తాను ఇక్కడే ఉన్నాడు, ఏ గదిలో కూర్చున్నాడు ఆ గదిలో కూర్చొని ప్రార్థిస్తున్నాడు. తన స్పిరిట్ బయటికి వెళ్ళి తనతో పాటు కూడా వెళ్తాడంట. ఇది చాలా సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. చాలాసార్లు జ్ఞానవరంలో మీకు చెప్పాను, ఇది చాలా అద్భుతమైంది. అంటే ఇంట్లోనే ఉన్నాడు, అక్కడ జరుగుతున్న దాన్ని చూస్తున్నాడు, డైరెక్ట్ ఆ వ్యక్తితో నడుస్తున్నాడంట. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళటం, దాచిపెట్టడం, రావటం, మళ్ళీ ఎదురుకొచ్చి నిలబడటం, ఇవన్నీ చూస్తున్నట్ట. ఎక్కడి నుంచి వచ్చావు గెహాజ్? ఎక్కడికి పోయావు? ఎక్కడి నుంచి వచ్చావంటే ఎక్కడికి పోలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. అట్లనా? నువ్వు నయమాన్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు కదా, ఆ కుష్ఠుడు నీకు వచ్చునుగా అంటాడు. అంటే దేవుని మార్గములు రమ్య మార్గములు. ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటే దాని త్రోవలన్నీ క్షేమకరములు. అటువంటి రమ్య మార్గములు, అటువంటి క్షేమకరమైన మార్గములు నడవాల్సిన గెహాజీ కొంచెం రాంగు తప్పటం వల్ల చాలా మిస్టేక్ అయిపోతుంది. ఈరోజు ఈ రాత్రి కాలంలో దాని మార్గం అంటే జ్ఞాన మార్గం ఎటువంటిది? రమ్య మార్గం అంట. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే దుష్టుడు ముట్టలేడు, దుష్టుడు తాకలేడు, నీ జీవితాన్ని ఎంత మాత్రం కూడా తాకలేడు. ఎందుకంటే అందులో లైట్ ఉంటది, అందులో లైఫ్ ఉంటది,
అందులో జీవం ఉంటది, అందులో శాశ్వత జీవం ఉంటది, అందులో నెమ్మది ఉంటది. ఆ మార్గం ఎటువంటి మార్గం అంటే ఈ లోకంలోని ఏ వ్యక్తి కూడా కనుక్కోలేడు. ఇంకొక విధంగా చెప్పాలంటే దుష్టుడైతే అసలే కనుక్కోలేడు. అటువంటి మార్గములో దేవుని జ్ఞానముతో మనం నడిపించబడదము గాక. దాని త్రోవలన్నీ అంటే అందరికి పేదరికం వస్తే నీకు పేదరికం రాదు, అందరికి వ్యాధి వస్తే నీకు వ్యాధి రాదు, అందరు పడిపోతే నువ్వు పడిపోవు, అందరు బలహీనమైతే నువ్వు బలహీనం కావు, అందరు తూలిపోతే నువ్వు తూలవు, అందరు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతే వారికి స్ట్రగుల్, నీకు నో స్ట్రగుల్. ఎప్పుడు కూడా నీ చేతి నిండా ఆడుతూనే ఉంటాయి. ఏంటి ఆడతాయి? మనీ ఆడతాయి. ఎస్, మనీ కావాలి. అవును, ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వచ్చానంట. ప్రసంగిలో అంటాడు అన్నిటికీ అక్కడికి వచ్చాను. వద్దు అనుకుంటే వద్దు అయిపోతుంది నీ పని. వద్దు అనకు, కావాలా అయితే దాన్నే ప్రేమించద్దు. లాస్ట్ టైం చెప్పాను, అదే నీకు దేవుడిగా ఉండొద్దు, అదే దాని మీద నీ అపేక్ష ఉండద్దు, అసలు దాని గురించే నీకు ఆలోచన ఉండదు, కానీ అది నీ దగ్గరికి రావాలా. అదేంటి బ్రదర్ అంటే వస్తుంది, జ్ఞానం ఎక్కడుంటే అక్కడికి వస్తుంది, సర్వ సంపదలు వస్తాయి. వచ్చిందా? వచ్చింది సొలొమోనుకి, యోసేపుకి వచ్చింది, యెహోషువకి వచ్చింది. దానియేలు అడక్క ముందే వాళ్ళంతట వాళ్ళే గొలుసులు ఎత్తాను, మీద తల వాళ్ళ మెడలో గొలుసులు ఎత్తాను. ఈయనేం అడగట్లేరు, వాళ్ళే వేస్తాను. ఎంత అద్భుతం అంటే జ్ఞానములో అట్రాక్షన్ అట్లా ఉంటది. ఈరోజు జ్ఞానములోనే సంపద ఉంది, సర్వ సంపద ఉంది. దాని త్రోవలన్నీ ఏంటంట? క్షేమకరము. చదువుతా తల్లి, కొంచెం కిందికి వెళ్ళి తల్లి, అదే విధంగా కంటిన్యూషన్ చేయి తల్లి. దానిని అవలంబించే వారికి అది జీవ వృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. అవును, ఈరోజు జ్ఞానాన్ని పట్టుకో. దేన్ని పట్టుకోవాలి సార్? దేన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. ఇంకా ఏదొద్దు, దేన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలా. ఆ స్త్రీ వచ్చింది, రక్తస్రావ స్త్రీ వచ్చింది. ఎక్కడ అంటే ఎక్కడ ఎవరిని పట్టుకోవాలో ఇన్ని రోజులు ఎక్కడెక్కడో తిరిగింది, ఎన్నో వైద్యుల దగ్గర తిరిగింది, రాంగ్ డైరెక్షన్కి వెళ్ళింది. ఒక్కరోజు కరెక్ట్గా వచ్చింది, జ్ఞానమై ఉన్న క్రీస్తు దగ్గరకు వచ్చింది. ఆయన వస్త్రాలు ముట్టుకుంది, వెంటనే బాగా అయిపోయింది. దాన్ని అవలంబించు వారికి జ్ఞానం, ఆ మార్గం, ఆ ఉపదేశం, మాటలు అవలంబించు వారికి అది జీవవృక్షం. యేసు ప్రభే జీవవృక్షం, యేసు ప్రభే దీపస్తంభం, యేసు ప్రభే గొర్రెపిల్ల, యేసు ప్రభే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానమైన యేసుని ముట్టిన వెంటనే బాగా అయిపోయిందామా. ఆయనే జీవవృక్షం. ఆ జీవవృక్షం ప్రకటనలో ఉంది. దాని ఆకులంట స్వస్థపరిస్తే అంట, ఆయన చేతులే, ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు బాగా అయిపోతాం. దాన్ని పట్టుకొని వారందరూ కూడా ధన్యులంట. అంటే జ్ఞానాన్ని పట్టుకున్నాం అనుకో, ఆయన మాటలు పట్టుకున్నాం అనుకో, ధన్యుడు అంట. అక్కడికి ఏమొస్తుంది? సంపద, సర్వ సంపద. నీలో సమాధానం సంపదలాగుండునుగాక, ఆరోగ్యం సర్వ సంపదలాగుండునుగాక, స్పిరిచువాలిటీ, ప్రేయర్ లైఫ్ అలాగే ఉండునుగాక. అన్ని విషయాలు కూడా ఇక్కడ 19వ వచనం చదువుతాలి. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలము స్థాపించి దేన్ని సృజించి స్థిరపరిచాడు అంటే ఎవరి ద్వారా దేని ద్వారా జరిగిందో దాన్ని కోరుకున్నాడు. ఎవరు? సొలొమోన్. జ్ఞానం వల్ల దేవుడు ఏం చేశాట? భూమిని, యెహోవా భూమిని స్థాపించానట. అసలు ఎవరు చేశారు ఈ భూమి? వెలుగు కలుగును గాక, భూమి కలుగును గాక అంటే యేసు ప్రభు క్రియేట్ చేశారంట. తండ్రి బలికాడు, కుమారుడు పరిశుద్ధాత్మ పనిచేశాడు. మరి క్రీస్తు ఇవన్నీ కూడా అంటే మేనిఫెస్టేషన్ లోకి, అంటే వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఆయన సృష్టికర్త, ఆది సంభూతుడు, సృష్టికర్త. క్రీస్తుని గురించి ఆది సంభూతుడు ఆయన. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచాడంట. ఎంత ప్రేమ, ఎంత ఉన్నతమైన ప్రేమ. ఆ ప్రభువుని గనక మనం పట్టుకుంటే, కోరుకుంటే, కలిగి ఉంటే, అవును నిజమే, సంపదే కాదు సర్వ సంపదలు ఉంటాయి. నువ్వు చెప్తున్నాడు, జ్ఞానములో ఉన్న విషయాలని చెప్తున్నాడు. యెహోవా జ్ఞానం వల్ల భూమిని స్థాపించను, వివేచన వల్ల ఆకాశం ఎంత పెద్దది, ఎంత విశాలమైంది, దాన్ని కనుగొనాలన్నా, దాన్ని చూడాలన్నా, దాంట్లో నీ విషయాలు కనుగొనాలన్నా ఎవ్వరి వల్ల కూడా కాదు. ఈ భూమి మీద ఏ సైంటిస్ట్ వల్ల, పుట్టబోయేవారు, పుట్టినవారు ఎవరి వల్ల కూడా కాదు, మనుషుల వల్ల కాదు, మనుష్య జ్ఞానం వల్ల కాదు, కానీ దేవుని జ్ఞానం వల్ల మాత్రం అవుతుంది.
ఆయన తెలివి వల్ల అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘము నుండి మంచు బిందువులు కురుచున్నవి. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోయేకము. అంటే ఈ జ్ఞానాన్ని నువ్వేం చేయాలా? పట్టుకోవాలా. జ్ఞానాన్ని, వివేచనని భద్రము చేసుకో. భద్రం చేసుకోనంట. వాక్యాన్ని భద్రం చేసుకో, ఆత్మను భద్రం చేసుకో, అభిషేక మాటలు భద్రం చేసుకో. అంతే, నీ లైఫ్ టర్న్ అయిపోతుంది. ఈ రాత్రి కాసములు వినికిలో వింటున్న మీ అందరి జీవితంలో చాలా ఉన్నాయి. ఈరోజు స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ నీలో పనిచేయబోతుంది. చెప్పండి తల్లి, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండి. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ నాలో పనిచేయబోతుంది. అభిషేకాల గురించి మాట్లాడుతున్నాను కదా, అభిషేక్ కింగ్స్లీ అనాయింటింగ్ మాట్లాడాను కదా, అలాగే స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఈరోజు అదే నా టాపిక్. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ మన ఒక 7 times చెప్పండి అట్లా. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ నాలో పనిచేయబోతుంది. స్పిరిట్ ఆఫ్ జ్ఞానాత్మాభిషేకం పొందబోతున్నావు. చూద్దామా? ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం. ఒక 2-3 మాటలు చెప్పి త్వరగా ముగిస్తా. నేను తర్వాత కంటిన్యూషన్ చేస్తాను. చూద్దాం, కొంచెం షార్ట్ చేస్తాను ఈ రోజు వరకు. చూద్దాం 34వ అధ్యాయం 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. చూద్దాం, ఇక్కడ మోషే ఎవరి మీద చేతులు ఉంచుతున్నాడు? నూను కుమారుడైన ఎవరైతే నమ్మకంగా పనిచేస్తూ కంటిన్యూటీగా ఉన్నారో ఆ వ్యక్తి మీద, అంటే యవనస్తుని మీద తన చేతులు ఉంచారు. తన కొడుకు కోసం కాదు, పెట్టుకోలేదు, లేదా వేరే ఒకరు కాదు, జస్ట్ పరిచారం చేస్తున్న వ్యక్తి మీద చేతులు ఉంచితే యెహోషువ మీద చేతులు ఉంచెను. అతడు జ్ఞానాత్మపురుడైను. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞానాత్మతో నింపబడంట, జ్ఞానాత్మాభిషేకం పొందాడంట. ఈరోజు ఈ ఆత్మనే మనకు కావాలా? ఈ అభిషేకం మనకు కావాలా? ఇదే సొలొమోను మీద ఉంది, ఇదే యెహోషువ మీద ఉంది. ఈ ఆత్మను కలిగే సూర్యుడా, చంద్రుడా, గిబియోనులో, అయ్యాలో నిలిచిపోంటే స్తంభించిందంట, నిలిచిపోయిందంట. ఎరుకో కూలిపోయిందంట. యొర్దాన్ ఏకరాశిగా అయిపోయింది. అంటే జ్ఞానాత్మ ద్వారా దేవుని గొప్ప కార్యాలు చేశారు వాళ్ళు, మాటలు కాదు. అంటే క్రీస్తుని బట్టి అద్భుతాలు చేశారు. ఈ అభిషేకం మనందరి మీద ఉండునుగాక, మనందరిలో ప్రవహించునుగాక, మనలో కూడా వీరికంటే ఎక్కువ గొప్ప కార్యములు చేయుదుముగాక. అంటే యెహోషువ మీద మోషే చేతులు ఉంచితే, పరిశుద్ధమైన చేతులు ఉంచగా ఇప్పుడు ఏమైపోయింది? దేవుని ఆత్మ ఇతనిలోకి ప్రవహించింది, ఇతనిలోకి వెళ్ళిపోయింది. ఈ లోపల పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? దేవుని ఆత్మపురుడైన జ్ఞానాత్మపురుడయ్యాడంట. 7 ఆత్మలలో ఒక ఆత్మ జ్ఞానాత్మ. అంటే దేవునికున్న ఆత్మ వాళ్ళలో, అంటే దేవుని ఆత్మతో ఏమైపోయాడంటే నింపబడిపోయాడంట, పరిపూర్ణంగా నింపబడ్డాడంట. ఈరోజు అటువంటి అభిషేకం నీపై నాపై బలముగా వచ్చునుగాక. లూకాసు వార్త 1-2-3 వచనాలు చూసి ముగిస్తాను, తర్వాత దాని కంటిన్యూషన్ అవుతాను. చూద్దామండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం. సింపుల్ అండర్స్టాండ్ చేసి ముగిస్తాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవుని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగించులని చెప్పాను. ఆమేన్. చూద్దాం తల్లి, దేవునికి వాక్యములు. లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు, ఇక్కడ మాట్లాడు యేసుప్రభు మాట్లాడుతాను, మీరు జ్ఞానమను తాళపు చెవిని. యేసుప్రభు ఎవరంట? జ్ఞానమను తాళపు చెవి. వాక్యం ఎవరంట? జ్ఞానమను తాళపు చెవంట. స్వార్థ ఏంటంట? జ్ఞానమని తాళపు చెవంట. మీకు తెలుసో తెలియదో? యేసుప్రభు జ్ఞానమని తాళపు చెవి. అంటే ఇది కీ ఉంటే చాలు, కీ లేకుండా నువ్వు ఎంత తాళం వేసిన దాన్ని ఓపెన్ వల్ల కాదన్నట్టు. అంటే ప్రతి సమస్య ఓపెన్ అవ్వాలంటే ఏంటి? కీ ఉండాలా.
అంటే జ్ఞానం అనే విధంగా తాళం. చెప్పాలంటే జ్ఞానం అనేది కీ ఉండాల. అంటే ఇప్పుడు తాళము చెవి ఉంటేనే, తాళపు చెవి ఉంటేనే మనం తాళం తీయగలం. అట్లకనే మూసుకుపోయిన ప్రతీది కూడా తెరవబడాలంటే ఈ లోక జ్ఞానం తెరవలేదు. దేవుని జ్ఞానమను తాళపు చెవి నీ చేతిలో ఉండాలా. ఈ రోజు వినికిడిలో మీ చేతిలో ఆమేన్. జ్ఞానం అనే తాళపు చెవి మీ చేతిలో పెట్టబడుతుండగా సంపద, సర్వ సంపద కూడా మీరు చూడబోతున్నారు. మరలా అంటున్నా, ఆమేన్. సంపదే కాదు, సంపద, సర్వ సంపద. అంటే ఈ తాళపు చెవితోనే ఆమేన్. యెహోషువ బ్లెస్ అయ్యాడు. ఈ తాళపు చెవితోనే సొలొమోను బ్లెస్ అయ్యాడు. ఈ తాళపు చెవితోనే ఎవరెవరైతే జ్ఞానాత్మను పొందారో వాళ్ళందరూ బ్లెస్ అయిపోయారు. అందుకే సింహ బోన్లో పెడితే దాని తాళపు చెవులను, అంటే శత్రువుక ఆ డోర్స్ ని మూసేశాడు. దేవుని ఆత్మ జ్ఞానం ద్వారా తాళపు చెవులు తెలుసుకున్నాడు. అందుకే ఈజీగా బయటకు వచ్చేసాడు. చెరసాల్లో వేయబడ్డప్పటికి కూడా, సింహ బోన్లోకి వేయబడ్డప్పుడు కూడా దానియేలు మీద ఏముంది తెలుసా? అతి శ్రేష్టమైన జ్ఞానం ఉంది. అందుకే జ్ఞానపు తాళపు చెవితో ఏమైపోయాడు? సమస్యలో నుంచి, సింహ బోన్లో నుంచి రాత్రి క్షేమంగా ఉండి బయటకు వచ్చాడు. ఈ రోజు మీ అందరికి కూడా జ్ఞానమను తాళపు చెవి మీకు ఇవ్వబడబోతుంది. ఓ వాటే ఆమేన్. వీరంట మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. అంటే ఈ జ్ఞానాన్ని వాళ్ళు గ్రహిస్తలేరు, వాళ్ళు ఎత్తుకొని పోయారంట. అంటే జ్ఞానం ఏంటి? తాళపు చెవి అంట. యేసుప్రభు ఈ రోజు ఏంటి? జ్ఞానం అనే తాళపు చెవి. అందుకే భూమి మీద మీరు ఏది ఇప్పితే అది విప్పబడును, ఏది తెరిస్తే తెరవబడును, ఏది మూస్తే అది మూయబడును. ఏమన్నా తాళమా ఏంటిది తెరవడానికి, మూయడానికి? ఎస్, తాళమే అంటున్నాడు. నీ నోటితో నువ్వేం చేయాలా? ఓపెన్ చేయాలా. నీ నోటితో ఏం చేయాలా? బైండ్ చేయాలా. అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రేర్ చేసినప్పుడు బైండ్ అవుతుంది, ప్రేర్ చేసినప్పుడు విప్పబడుతుంది. అందుకే ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశం నుండి వర్షం వచ్చును గాక, వచ్చింది. వద్దు ఇప్పుడు నాకు అన్నాడు, ఆగిపోయింది. ఎంత అద్భుతం! అవును, ప్రజల్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి చేశాడు ఆ ప్రార్థన. నువ్వు కూడా జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తా అంటే నీకు అన్ని తెరవబడతాయి. నువ్వు ముయ్యొచ్చు, నువ్వు తెరవచ్చు. నువ్వెవరి మీద ఆశీర్వాదం ముయ్యొచ్చు, నువ్వు తెరవచ్చు. నువ్వు తెరిస్తే తెరవబడుతుంది, నువ్వు సైలెంట్ ఉంటే ముయ్యబడుతుంది. అంతే, వెరీ సింపుల్. మరలా అంటున్నా, నువ్వు వారి కోసం ఏం చేయాలి? అది మూయబడి ఉంటుందని అర్థం. నువ్వు తెరిస్తే తెరవబడుతుంది. ఈ రోజు ఈ జ్ఞానం అనే తాళపు చెవి నీ దగ్గర ఉందనుకోండి, సంపద ఉంటది, సర్వ సంపద ఉంటది. మొట్టమొదటిగా నువ్వు జ్ఞానాత్మపూరుడవు కావాలా? నువ్వు జ్ఞానాన్ని పొందాలా? జ్ఞానాత్మపూరుడవు కావాలా? జ్ఞానం అనే తాళపు చెవి ద్వారా నువ్వేం కావాలా? అవును, దీవించబడతావు. ఈ తాళపు చెవిని పట్టుకోవాలా? ఈ తాళపు చెవి నువ్వు కలిగి ఉండాలా? అవును ప్రియులారా, ఇక్కడ ఇదే. అంటే జ్ఞానములో ఇప్పుడు ఏముంది? సంపద, సర్వ సంపద ఉందంట. సర్వ సంపద. ఏదైతే కోరాలో, ఏదైతే వేడుకోవాలో, ఏదైతే అడగాలో దాన్ని కరెక్ట్ గా వేడుకొని సొలొమోను ఏమైపోయాడంటే దాన్ని పట్టుకొని, దాన్ని కలిగి ఉండి అన్ని విషయాలు కూడా అనగా జ్ఞానం అనగా క్రీస్తుని కలిగి ఉండి అన్ని వైపులా ఆశీర్వదించబడ్డాడు. తన దేశములో, తన బ్రతుకులో గొప్ప నెమ్మది పొందాడు. 40 ఏండ్లు ఎంత నెమ్మది అంటే మిక్కిలి నెమ్మదిగా ఉంది, నలుదిక్కుల నెమ్మదిగా ఉందంట. ఏ ప్రాబ్లం లేదు, ఏ అనారోగ్యంతో చనిపోలేదు, ఏ ప్రాబ్లం లేదు, ఏ శత్రువు లేడు, ఏ వ్యతిరేకత లేదు. ఏది మొదలుపెట్టా చక్కగా ముగించాడు. ప్రతి కట్టడ ఉన్నతం, అన్ని ఉన్నతంగా చేశాడు. కారణం ఏంటంటే ఒకే ఒక సీక్రెట్, జ్ఞానం పొందాడు. జ్ఞానములో సంపద ఉంది, సర్వ సంపద ఉంది. అదెవరూ కాదు, యేసుని కలిగి ఉన్న అతను అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి కాస్తంలో నీ జీవితంలో జ్ఞానాత్మను దేవుడు నీకు ఇచ్చును గాక, జ్ఞానాత్మ పూర్ణులుగా మిమ్మల్ని చేనుగాక. జ్ఞానాత్మ చేత మనమందరం నింపబడి ఈ లోకములో బలమైన దేవుని యొక్క వెలుగును ప్రకాశింపచేసి అనేకుల్ని వారి పేదరికంలోంచి, వ్యాధిలోంచి, భయములోంచి విడుదల చేసి దేవుని యొక్క సంపద వైపు, సర్వ సంపద వైపు వారిని నడిపించే బలమైన సాధనాలుగా యేసునామములో మారుదుము గాక. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.